నిజాంపేట మండల పరిధిలోని చల్మడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల స్వామి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి। ఈ సందర్భంగా ఆలయ పూజారి వెంకట రామ్మోహన్ శర్మ మాట్లాడుతూ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వసంత పంచమి రోజున అన్నప్రసన్న కార్యక్రమం చేపట్టామన్నారు। ఈ బ్రహ్మోత్సవాలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు। మొదటి రోజున పుణ్యాహవచనం, చక్రతీర్థం, అభిషేక అలంకారం, స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా చేపడతామన్నారు। ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామ ప్రజలు హాజరై స్వామివారి కృపకు పాత్రులు అవుతారని తెలిపారు। ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహణ అధికారి రవికుమార్, ఆలయ కమిటీ చైర్మన్ రామిరెడ్డి, డైరెక్టర్లు బాజా రమేష్, రాజిరెడ్డి, రాజయ్య, తుమ్మల రమేష్, ఎల్లాగౌడ్, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, బాలరెడ్డి, భానుప్రసాద్ రెడ్డి, జ్ఞానేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। వసంత పంచమి ఈరోజు వసంత పంచమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవం ప్రారంభమవుతున్న సాయంకాలము విశ్వక్షణ ఆరాధనతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నవి। వసంత పంచమి సందర్భంగా ఈరోజు ఆలయంలో అన్నప్రసన్న ముహూర్తాలు కూడా జరుగుతున్నవి కూడా। తద్వారా 5వ తారీఖు 4వ తారీఖు మంగళవారం రోజున ఉదయం 9 గంటలకు ధ్వజారోహణ, తదుపరి 4 గంటలకు స్వామివారి కళ్యాణము, బండ్లు తిరుగుట, నిత్య హోమము, ఆరాధన, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణం ప్రసప్తమి రోజు సాయంకాలం జరుగుతుంది। తదుపరి 5వ తారీఖు బుధవారం రోజున ఉదయం గరుడ సేవ, సాయంత్రం రథోత్సవం, స్వామివారి నిత్య హోమము, తదుపరి ఆరాధన, ఆరోగ్యంపు, మంగళహారతి, తీర్థప్రసాద వితరణం। తదుపరి 6వ తారీఖు రోజున గురువారం రోజున నవమి రోజున స్వామివారి చక్రతీర్థము, స్వామివారి బ్రహ్మోత్సవాల ముగింపు। ఇట్టి కార్యక్రమం అంతా కూడా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో, చుట్టుపక్కల గ్రామాల ఆధ్వర్యంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు కూడా చక్కగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రవుతున్నారు।